ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు మరొకసారి ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. అలాగే పనిలో పనిగా ప్రధానమంత్రి మోదీ గారిపై కూడా విరుచుకుపడ్డారు. మాటల తూటాలు పేల్చారు. ఇది రొటీన్గా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు రొటీన్గా పాడేటువంటి పాటే. మరొకసారి అదే పాట బెంగళూరులో పాడారనమాట. బెంగళూరులో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు అని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాకపోతే, అధికారంలోకి రాకపోతే ఈ దేశానికి, భారతదేశానికి అసలు భవిష్యత్తు ఉండదు అని మాట్లాడుతున్నారు. అసలు భవిష్యత్తు ఎవరికి ఉండదు? దీనికి సెటైరికల్గా మల్లికార్జున ఖర్గే గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సెటైరికల్గా బీజేపీ నుంచి వస్తున్నటువంటి మీమ్స్ కానీ కౌంటర్స్ కానీ ఏంటంటే, వచ్చే సాధారణ ఎన్నికల్లో 2029లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాకపోతే భవిష్యత్తు దేశానికి ఉండదా, కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు ఉండదా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం అని చెప్పి బీజేపీ చాలా సెటైర్లు వేస్తోంది. నిజానికి అది వాస్తవంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వరుసగా 3 టర్ములు హ్యాట్రిక్ కొట్టారు మోదీ గారు. సో ఇప్పుడు మరొక టర్మ్ కూడా గనక బీజేపీ గెలిస్తే, బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి జోరు ఇదంతా చూస్తుంటే డెఫినెట్గా బీజేపీ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. సో దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. కానీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే ఆ పార్టీ భవిష్యత్తు ఏంటి? ఆయన దేశం భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు కానీ అసలు పార్టీ భవిష్యత్తు గురించి ఎక్కువ ఆందోళన కనబడుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్నటువంటి కళ అందరి ద్రాక్షగా ఉండిపోతుందా? ఎందుకంటే ప్రతిపక్షంలో ఎక్కువ కాలం ఉండడం చాలా కష్టం. ఎందుకంటే పాలిటిక్స్లో పవర్ ఎక్కడ ఉంటుందో పొలిటీషియన్స్ కూడా అక్కడే తిరుగుతారు, బెల్లం చుట్టూ ఈగల్లాగా. కాబట్టి ఎంత సుదీర్ఘకాలం ప్రతిపక్షంలో ఉంటే పార్టీ అంతరించిపోవడమో, లేకపోతే పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం పోయింది. చాలా వరుసగా ఎదురవుతున్నటువంటి పరాజయాలు ఇవన్నీ చూస్తుంటే ఇండీ కూటమి నేతలే కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. మీరేం లీడ్ చేస్తారు? మీ పార్టీని మీరు లీడ్ చేయలేకపోతున్నారు, ఇక ఇండీ కూటమిని దేశం మొత్తాన్ని మీరే ముందుండి నడిపిస్తారని చెప్పి చాలా విమర్శలు అటు చెట్టుకో పుట్టకో అన్నట్టుగా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఇండీ కూటమిలో. అప్పుడప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి కానీ వాటిలో పెద్దగా పసేమీ లేదు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ లీడర్షిప్ని అటు ఇండీ కూటమిలో ప్రశ్నిస్తున్నారు, ఇంకోవైపు సొంత పార్టీలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అన్ని ఓటములే. ఈ మధ్యకాలంలో కాస్తంత ఊరట ఏంటంటే కేరళలో గెలవడం అనేది కొంత ఊరట. హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నారు కానీ వచ్చే ఎన్నికల్లో ఉంటుందో ఊడుతుందో తెలియదు. తెలంగాణలో ఉంది, కర్ణాటకలో ఉంది ప్రస్తుతానికి. ఈ 4 రాష్ట్రాలు వాళ్ళకి ప్రస్తుతానికి కనిపిస్తూ ఉన్నాయి. కానీ రాష్ట్రాల సంగతి పక్కన పెడితే ఢిల్లీ కదా, ఢిల్లీ పీఠం కదా చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో మరొకసారి కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైతే ఆయన కరెక్షన్ చేసుకోవాలేమో మల్లికార్జున ఖర్గే గారు. దేశానికి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. 2047 కల్లా మా ప్రభుత్వం వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియాగా మారబోతుంది, డెవలప్డ్ భారత్గా మారబోతుంది. మన దేశ భవిష్యత్తుకు వచ్చినటువంటి ముప్పు ఏమీ లేదు. బహుశా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి చూసుకోండి అని చెప్పి మీ లీడర్షిప్, మీ సారథ్యం అంటే మీ క్యాప్టెన్ మార్చుకుంటారా? రాహుల్ గాంధీని తీసి ఇంకెవరైనా పెడతారా? ప్రియాంక గాంధీని పెట్టుకుంటారా? లేకపోతే ఇంకేమైనా చేస్తారో చేయండి. చాలామంది ఉన్నారు కదా లీడర్సు కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళని ఎందుకు మీరు టెస్ట్ చేయరు? కేవలం ఎందుకు గాంధీ చుట్టూనే తిరుగుతారని చెప్పి బీజేపీ నుంచి సెటైర్లు వస్తూ ఉన్నాయి. నిజానికి అది కరెక్టేనేమి అనిపిస్తుంది. ఎందుకు ఇన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నప్పటికీ కూడా పదే పదే అదే సారథ్యాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారో మరి వాళ్ళకే తెలియాలి. తర్వాత మల్లికార్జున ఖర్గే గారు అన్నటువంటి మాటల్లో చాలా విమర్శలు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, మౌనంగా ఉన్నారు. ధరలు పెరిగిపోయినాయి, దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి, రామ మందిరం నిర్మాణంలో ఏవో ఈ 5,000 కోట్ల అక్రమాలు జరిగాయి. ఇవన్నీ కూడా జనరల్ స్టేట్మెంట్సే. పాలిటిక్స్లో ఏ ఆరోపణ చేసినా కూడా డెఫినెట్గా దానికి ప్రూఫ్స్తో కూడినటువంటి విత్ నెంబర్స్ ఏమైనా ప్రజల ముందు పెట్టగలిగితే డెఫినెట్గా దాన్ని ప్రజలు హర్షిస్తారు, స్వాగతిస్తారు. కానీ జనరల్గా ఏదో ఒక మాట మాట్లాడేసాం, చీకట్లో బాణం విసిరేసాం, తగిలితే తగులుతుంది లేకపోతే లేదు, తద్వారా మనకు పొలిటికల్ మైలేజ్ వస్తుంది అనుకుంటే అది డెఫినెట్గా బూమరాంగ్ అవుతుంది. మరి ఈ విషయాన్ని రిలీజ్ అవ్వకపోతే డెఫినెట్గా భవిష్యత్తు ఉండదు. ఈ దేశానికి కాదు, ఆ గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి పార్టీకి భవిష్యత్తు కష్టమే. ఇది చాలామంది విశ్లేషకుల వాదన. మరి మీకేమనిపిస్తోంది? మల్లికార్జున ఖర్గే గారు మాటలు కానివ్వండి, అతని కొడుకు ప్రియాంక ఖర్గే గారి మాటలు కానివ్వండి, గడిచిన సంవత్సరంన్నర కాలంలో ఎందుకు ఎక్కువగా ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేసుకుంటూ ఉన్నారు? ఎందుకు మోదీ గారిని టార్గెట్ చేసుకుంటున్నారు? పొలిటికల్గా ఏమీ చేయలేక ఈ విధంగా ఇండైరెక్ట్గా తన మాతృ సంస్థ కాబట్టి అక్కడ ఏమైనా మనం బలహీన పరిస్థితి ఆ సంస్థని తనకేమైనా మైలేజ్ కలిసి వస్తుంది, బీజేపీ మొరాల్ దెబ్బతింటుంది, నైతిక స్థైర్యం దెబ్బతింటుంది అన్నటువంటి వ్యూహమా? మీకేమనిపిస్తుంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.